ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి ప్రాంతవాసులకు వరద కష్టాలు తీరడం లేదు. ప్రతి ఏటా వర్షాకాలంలో జంపన్న వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వాగు అవతల ఉన్న మల్యాల, కొండాయి, గోవిందరాజు కాలనీ, ఐలాపురం గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. దీంతో నిత్యావసర వస్తువులు, వ్యవసాయానికి కావాల్సిన ఎరువులు, పురుగుల మందుల రవాణాకు గ్రామీణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాదికైనా జంపన్న వాగుపై బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని ఆశించినా పనులు మరింత ఆలస్యం కావడంతో ఈసారి కూడా వరద కష్టాలు తప్పేలా లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వచ్చిన వరదలకు రహదారి తెగిపోవడంతో ఈ 4 గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం పూర్తిగా నిలిచిపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, వరద ప్రవాహంతో 4 గ్రామాలైతే జలదిగ్బంధంలో చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఆ గ్రామాల ప్రజలకు ఏమైనా అత్యవసర సౌకర్యాలు అందుతున్నాయా? డీటెయిల్స్ ఏంటి? చలిని ములుగు జిల్లా ఏజెన్సీలో ఇటు వర్షాకాలం వచ్చిందంటే ఇటు అనేక గ్రామాలు వరదలో మునిగి మొత్తం కూడా ఈ ఒక వరద నీరు చేరడంతో అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ గ్రామాలకు సంబంధించిన రహదారి వ్యవస్థ మొత్తం కూడా ఇటు కొట్టుకపోవడం కానీ లేదంటే భారీగా వరద నీరు చేరడంతో కొన్ని రోజుల పాటు వారు మొత్తం కూడా బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేని పరిస్థితులు ములుగు జిల్లా, ముఖ్యంగా ఇటు వర్షాకాలం వచ్చిందంటే ఇటు కొండాయి దగ్గర ఉన్న జంపన వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆ గతంలో కొండాయి జంపన వాగు పైన ఉన్న బ్రిడ్జ్ కొట్టుకుపోవడంతో ఇటు అనేక గ్రామాలు కూడా ప్రతి ఏటా వర్షాకాలం కొన్ని రోజుల పాటు కూడా బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేని పరిస్థితి. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా అక్కడ ఒక నూతన బ్రిడ్జ్ శాంక్షన్ చేసింది. కొంత నూతన బ్రిడ్జ్ అక్కడ శాంక్షన్ చేసి నిధులు ఇచ్చినప్పటికీ కొంత బ్రిడ్జ్ నిర్మాణంలో ఆలస్యమైంది. ముఖ్యంగా ఈ ఏడాది ఎలాగైనా ఆ బ్రిడ్జ్ పైన రాకపోకలు సాగించే విధంగా ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చినా కొంత కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో బ్రిడ్జ్ నిర్మాణ పనులు లేట్ అవ్వడం జరిగింది. తిరిగి ఈ యొక్క వర్షాకాలం వచ్చిన నేపథ్యంలో తాత్కాలికంగా నిర్మించిన మట్టి రోడ్డు మొత్తం కూడా కొట్టుకుపోవడంతో ఇటు కొండాయి, గోవిందరాజుల కాలనీ, మల్యాల, ఐలాపూర్ 4 గ్రామాల ప్రజలు మొత్తం బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కూడా ఇటు వరద నీరు చేరడంతో వారికి కొన్ని నెలల పాటు బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఉండని పరిస్థితి. అత్యవసర వైద్య సేవలు వస్తే వారు మొత్తం దేవుడిపైనే భారం వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇటు ఈ వర్షాకాలం వచ్చిందంటే బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా ముఖ్యంగా అత్యవసర వైద్య సేవలు అందక కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితి. తిరిగి ఈ ఏడాది కూడా అలాంటి పరిస్థితి నెలకొని ఉంది. ఇటు ఆ బ్రిడ్జ్ నిర్మాణం లేట్ అయిన కారణంగా ఇటు ప్రజలంతా కూడా ఈ వర్షాకాలం కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని భయంగా బతకాల్సిన పరిస్థితి. అంతేకాకుండా నిత్య అవసరాలకు కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి. మొత్తం బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడం, రవాణా వ్యవస్థ స్తంభించడంతో ప్రజలంతా కొంత భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే అక్కడ జంపన వాగు పైన అత్యవసరంగా బోట్లు ఏర్పాటు చేసి అత్యవసర సదుపాయాలు కానీ అత్యవసర వైద్య సేవల కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.